Hello friends, welcome back to our channel. Thanks for watching this video. ఈ వీడియోలో మనం నేర్చుకోబోతున్న విజువల్ స్టూడియో కోడ్ నుండి గిట్హబ్కి ఫైల్స్ మరియు ప్రాజెక్ట్స్ను ఎలా అప్లోడ్ చేయాలో తెలుసుకుందాం. నేను పోర్ట్ఫోలియో అనే ప్రాజెక్ట్ని క్రియేట్ చేసి అప్లోడ్ చేయాలనుకుంటున్నాను. సో దానిని ఎలా అప్లోడ్ చేయాలి అనేది ఈ వీడియోలో నేర్చుకుందాం. అండ్ అలాగే పోర్ట్ఫోలియో లింక్ని ఎలా క్రియేట్ చేయాలో కూడా నేర్చుకుందాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందుగా ఒక ప్రాజెక్ట్ ఫోల్డర్ను క్రియేట్ చేసి విజువల్ స్టూడియో కోడ్ని ఓపెన్ చేయండి. ఫైల్ మీద క్లిక్ చేసి న్యూ ఫైల్ని క్లిక్ చేయండి. ఇప్పుడు index.html అనే ఫైల్ను క్రియేట్ చేసి క్రియేట్ న్యూ ఫైల్ పైన క్లిక్ చేయండి. ఫోల్డర్ ఓపెన్ అయ్యాక క్రియేట్ ఫైల్ పై క్లిక్ చేయండి. తర్వాత style.css అనే ఫైల్ను క్రియేట్ చేయండి. ఆ తర్వాత mediaquery.css అనే ఫైల్ను క్రియేట్ చేయండి. చివరిగా script.js అనే ఫైల్ను క్రియేట్ చేయండి. ఇప్పుడు మన ప్రాజెక్ట్కు అవసరమైన 4 ఫైల్స్ క్రియేట్ అయ్యాయి. తర్వాత ప్రాజెక్ట్ కోసం ఇమేజెస్ అనే ఫోల్డర్ను క్రియేట్ చేసి అవసరమైన ఇమేజెస్ను అందులో అప్లోడ్ చేయాలి. ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ అయింది. ఒకసారి చెక్ చేద్దాం ఎలా ఉంది అని. బాగుంది. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ని గిట్హబ్లో ఎలా అప్లోడ్ చేయాలో చూడాం. ఫస్ట్ గిట్హబ్ను ఓపెన్ చేసి న్యూ పై క్లిక్ చేయండి. రిపాజిటరీ నేమ్ ఇవ్వండి. క్రియేట్ రిపాజిటరీ పై క్లిక్ చేయండి. తర్వాత అప్లోడ్ ఫైల్స్ ఆప్షన్ పై క్లిక్ చేయండి. మీ ప్రాజెక్ట్ ఫైల్స్ను సెలెక్ట్ చేయండి. HTML, CSS, జావాస్క్రిప్ట్, మీడియా క్వెరీ ఫైల్స్ అప్లోడ్ చేయండి. అన్ని ఫైల్స్ అప్లోడ్ చేసిన తర్వాత కమిట్ చేంజెస్ పై క్లిక్ చేయండి. ఇమేజ్ ఫోల్డర్ డైరెక్ట్గా అప్లోడ్ అవ్వదు, సో దానికి మనం ఒక ఫోల్డర్ని క్రియేట్ చేయాలి. గిట్హబ్లో యాడ్ ఫైల్ పై క్లిక్ చేసి క్రియేట్ న్యూ ఫైల్ పై క్లిక్ చేయండి. ఓపెన్ అయ్యాక నేమ్ ఇవ్వండి. image/మళ్ళీ ఇమేజ్ అని ఇచ్చి కమిట్ చేంజెస్ పై క్లిక్ చేయండి. మళ్ళీ కమిట్ చేంజెస్ పై క్లిక్ చేసి యాడ్ ఫైల్స్లోకి వెళ్ళి అప్లోడ్ ఫైల్స్ని క్లిక్ చేయండి. చూస్ ఫైల్స్ పై క్లిక్ చేసి ఇమేజ్ ఫోల్డర్ ఓపెన్ చేసి ఆల్ సెలెక్ట్ చేసి ఓపెన్ పై క్లిక్ చేయండి. అన్ని ఫైల్స్ సెలెక్ట్ చేసిన తర్వాత కమిట్ చేంజెస్ పై క్లిక్ చేయండి. ఆల్ ఫైల్స్ సక్సెస్ఫుల్గా అప్లోడ్ అయ్యాయి. ఇప్పుడు లింక్ని ఎలా క్రియేట్ చేయాలో నేర్చుకుందాం. ఫైల్స్ అప్లోడ్ అయిన తర్వాత సెట్టింగ్స్లోకి వెళ్ళి పేజెస్ ఆప్షన్ను ఓపెన్ చేయండి. అక్కడ బ్రాంచ్లో మెయిన్ను సెలెక్ట్ చేసి సేవ్ పై క్లిక్ చేయండి. గిట్హబ్ పేజెస్ ద్వారా వెబ్సైట్ పబ్లిష్ అవ్వడానికి 1 or 2 నిమిషాలు పట్టవచ్చు. కొద్దిసేపటి తర్వాత పేజ్ను రిఫ్రెష్ చేస్తే మీ వెబ్సైట్ లింక్ జనరేట్ అవుతుంది. ఆ లింక్ పై క్లిక్ చేసి మీ పోర్ట్ఫోలియో లేదా ప్రాజెక్ట్ను ఆన్లైన్లో చూడవచ్చు. ఈ లింక్ని మీ రెజ్యూమ్లో పెట్టండి. HRS ఇంప్రెస్ అవుతారు. తర్వాత ఏవైనా చేంజెస్ చేసినా అప్డేటెడ్ ఫైల్స్ను మళ్ళీ అప్లోడ్ చేసి కమిట్ చేంజెస్ చేయండి. అంతే, మీ ప్రాజెక్ట్ విజయవంతంగా గిట్హబ్ పేజెస్లో హోస్ట్ చేయబడింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మరిన్ని ట్యుటోరియల్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.